హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కట్టె పొంగల్ చేసుకుందాము. ఈ కట్టె పొంగలి ప్రసాదంలాగా అమ్మవారికి పెట్టవచ్చు. అదేవిధంగా టిఫిన్ లాగా కూడా తినవచ్చు. దీనికోసము ఒక స్మాల్ కప్పు పెసరపప్పు తీసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ప్రెషర్ కుక్కర్లో సేమ్ అదే కప్పుతో రైస్ అండ్ పెసరకప్పు వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 4 కప్స్ వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత మెత్తగా స్పూన్తో స్మాష్ చేసుకొని హాట్ వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అనేది లూజ్గా చేసుకోవాలి. తాలింపు కోసము ఆయిల్, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు అంతా వేగిన తర్వాత ఫైనల్గా చిటికెడు ఇంగువ వేసుకొని తాలింపును పొంగల్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా అమ్మవారికి ప్రసాదంలాగా పెట్టవచ్చు. అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం రోజు క్విక్గా 9 ప్రసాదాలు ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది. కింద టైటిల్ దగ్గర లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. కట్టె పొంగల్ కూడా ప్రసాదంలాగా పెట్టవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కట్టె పొంగల్ చేసుకుందాము. ఈ కట్టె పొంగలి ప్రసాదంలాగా అమ్మవారికి పెట్టవచ్చు. అదేవిధంగా టిఫిన్ లాగా కూడా తినవచ్చు. దీనికోసము ఒక స్మాల్ కప్పు పెసరపప్పు తీసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ప్రెషర్ కుక్కర్లో సేమ్ అదే కప్పుతో రైస్ అండ్ పెసరకప్పు వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 4 కప్స్ వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత మెత్తగా స్పూన్తో స్మాష్ చేసుకొని హాట్ వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అనేది లూజ్గా చేసుకోవాలి. తాలింపు కోసము ఆయిల్, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు అంతా వేగిన తర్వాత ఫైనల్గా చిటికెడు ఇంగువ వేసుకొని తాలింపును పొంగల్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా అమ్మవారికి ప్రసాదంలాగా పెట్టవచ్చు. అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం రోజు క్విక్గా 9 ప్రసాదాలు ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది. కింద టైటిల్ దగ్గర లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. కట్టె పొంగల్ కూడా ప్రసాదంలాగా పెట్టవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.